వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయడం కూటమి ప్రభుత్వానికి మంచిది కాదని, మెడికల్ కాలేజ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం మెడికల్ కాలేజ్ కళాశాలలు తీసుకుని రావడానికి ఎంతో కృషి చేశారని, అదేవిధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకుని రాకపోవడం ఆయన వల్ల కాదని, మాటని నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరాలు కావస్తున్న ప్రజల్లో ఎలాంటి మార్పు లేదు. గ్రామంలో గాని పట్టణంలో గాని ఎలాంటి అభివృద్ధి లేదు. కానీ మెడికల్ కళాశాలల కోసం నిరంతరం కృషి చేసి 17 కళాశాలలను ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలో ప్రభుత్వమే ముందుకు నడిపించకుండా పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరణ చేయడం చాలా అన్యాయమని, ప్రజలకు విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుందని, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. దానికి అందులో భాగంగా ఈరోజు ఆదోన్లో కోటి సంతకాల సేకరణ చేయడం స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు వారికి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలనే సంకల్పంతో వారు 17 మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. వారు కరోనా టైంలో వారు చూసినటువంటి బాధలని ఖచ్చితంగా పేదవాడికి వైద్యం కావాలనే ఉద్దేశంతో వారు ఆ ఉద్దేశంతోనే 17 మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. 17 మెడికల్ కాలేజ్లో 7 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అందులో 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు. అంతేకాకుండా పాడేరు తర్వాత ఎప్పుడైతే సీఎంగా అయినాడో ఇమ్మీడియట్గా ప్రతి జిల్లాకి ఒక హాస్పిటల్ కావాలని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన ఘనత ఎక్కడ లేని ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కింది. ఆ రోజుల్లో దురదృష్టవశాత్తు మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక నిశ్చయంతో ప్రజలకు ఉపయోగపడకూడదు, అది ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కొన్ని పెద్ద ఆస్తు అంటే వాళ్ళు కూడా ప్రజలకు ఉపయోగపడకోకుండా వాళ్ళకి దారాదత్తం చేయడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ప్రజలు కూడా చాలామంది మాకు ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితేనే బాగుంటుందని చెప్పి ఈరోజు కోటి సంతకాల సేకరణతో ప్రజల్లోకి మేము పోతున్నాం. దాన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున తీసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ముందుండి ఈ స్పందన చాలా బాగుంది. ఎందుకంటే వాస్తవాలు గమనించారు ప్రజలు కూడా. ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది ఎన్ని వేల కోట్లు ఈరోజు బకాయిలు ఉన్నాయో ఒకసారి మనమంతా చూడాలా. అదే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉంటే మళ్ళీ ఆరోగ్యశ్రీ అనేది ఆ బకాయిలు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి హాస్పిటల్లో చూపించుకుంటారు. కాబట్టి ప్రజలు కూడా అది ఉపయోగపడుతుందని చెప్పి మన రాబో రోజుల్లో కూడా ఈ యొక్క కోటి సంతకాల సేకరణ ప్రజలకు తీసుకుపోయి మన వైఎస్ఆర్ పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి ప్రతి ఒక్కరూ దీన్ని ముందుండి జయప్రదం చేయాలని చెప్పి ఈ నియోజక ప్రజలకైతేనేమి, నాయకులకైతేనేమి మేము పేరు నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. నమస్కారం. ఈరోజు కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయరాదు, మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా నడపాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాడని చెప్పేసి ఆయనతో పాటు మేము కూడా ఆయన ఆదేశానుసారంగా పనిచేస్తూ ఉన్నాం. ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఉన్నా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆలోచిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ పరంగా చేస్తే ఇబ్బంది అవుతుంది, పేదలకు ఇబ్బంది అవుతుంది, చదువుకోవాలని ఇబ్బంది అవుతుంది, దాంతోపాటు వైద్యం అందేదాన్ని కూడా ఇబ్బంది పడాల్సి వస్తా అని చెప్పేసి ఉద్దేశము ఉంది. కాబట్టి ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ప్రజల కోసమే ఈ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశాడు కాబట్టి ప్రజల కోసమే ఈ ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. వైద్యపరంగా, విద్యాపరంగా రెండిటికి బాగా ఉండాలంటే ప్రభుత్వ పరంగానే నడపాలని చెప్పేసి ఉద్దేశమే జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీంట్లోనేమి చంద్రబాబు నాయుడు వ్యతిరేకత కాదు. చంద్రబాబు నాయుడు ఆయన చేస్తుంటే వ్యతిరేకతకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ప్రజల మద్దతు తీసుకుంటామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 17 కాలేజీలు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే ఒక మెడికల్ కాలేజ్ కూడా తేలేని పరిస్థితిలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పరిపాలనలో ఉన్నాడు. మళ్ళీ ఈసారి అవకాశం ఇచ్చారు. మనం ఉన్నదాన్ని కూడా ప్రైవేట్ పరం చేసిన ప్రయత్నం చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నాడు. ఎందుకంటే పేదల కోసం ఏర్పాటు చేసిన కాలేజీలన్నీ కూడా పేదల పరంగానే వాళ్ళకి వైద్యం అందాలా, విద్య అందని చెప్పే ఉద్దేశంతో చేసే కార్యక్రమాలు ఇది.
మన చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయినాడు? ఆయన చేతకాంతనాన్ని మనమంతా చూస్తూ ఉన్నాం ఈరోజు. ఎందుకంటే ఆయన ఏమి చేయడు. ఎంతసేపు ఉన్నా ఏమి జరుగుతూ ఉందో ఎవరికి తెలియదు. రాష్ట్రంలో ఏదున్నా కూడా ఆయన ఉన్నంత వరకు కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో జరగలేదని చెప్పేసి కూడా ప్రజలకు తెలుసు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందుండడు. ఎందుకంటే అప్పుడు ఆ రోజు రాజశేఖర్ గారు అంటుండ్రి, నిజాలు చెప్తే ఆయన 1000 ముక్కలు అయితే తలకాయని చెప్పేసి రాజశేఖర్ గారు చెప్తా ఉండ్రి. అందుకే ఆయన అన్ని అబద్ధాలే చెప్పేసి అధికారంలోకి వచ్చి అన్ని ప్రజలకి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ద్వారా కూడా తెలియజేసినాం. ఏదున్నా కూడా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఉన్న వాటిని కూడా ప్రైవేట్ పరం చేసేసి అన్ని విధాలుగా ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తారు. కాబట్టి దీన్ని అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడేది